దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఉదయకాలం మరొకసారి క్రీస్తు ప్రేమందరి పరిశుద్ధ పక్షంలో ప్రియులారందరిలో ప్రత్యేక వందనాలు. దేవుని పరిశుద్ధ నామాన్ని బట్టి ఈ దినం యొక్క వాగ్దానంలోకి వెళ్దాం. మరి మార్క్స్ వార్త 5వ అధ్యాయం 5వ వచనంలో యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయుగల వద్ద చెప్పెను. వారి విశ్వాసం చూసి, ఎవరి విశ్వాసాన్ని చూసంటే యేసుక్రీస్తు కపెర్నహూములో ఒకరి ఇంట ఉన్నాడన్న సంగతి ఎరిగి 4 వ్యక్తుల చేత పక్షవాయు గల రోగిని మోసుకొని తీసుకుని వచ్చారు. ఆ ఇంట్లో కాలు పెట్టడానికి కూడా సందులేనంత జనసమూహం అక్కడ ఉన్నారు. కానీ తీసుకొచ్చిన వారు ఎంతో విశ్వాసంతో, అంత జనం ఉన్నప్పటికీ ఆ భవనం మీదకి ఎక్కి ఆ కప్పు విడదీసి తాళ్లతో పరుపుతో సహా యేసు ప్రభు దగ్గర దించారు. బిడ్డలారా, చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో రకరకాల పద్ధతులు వంకలు పెట్టుకొని దేవుని సన్నిధి దూరమై అక్కడ దాకా వచ్చి కూడా వెళ్ళిపోతూ ఉంటాం. ఏమైందంటే ఆకలైందనో, లేకపోతే ఇంటి దగ్గర ఆలస్యమైందనో, ఊరికి వెళ్ళామనో, బజారుకి వెళ్ళానో, రకరకాల అటువంటి వ్యాపకాలు పెట్టుకొని దేవుడికి దూరం అయిపోయి క్షమించబడవలసిన దినాల్లో, దీవించబడవలసిన దినాల్లో, వేదనంతా తొలగిపోవలసిన దినాల్లో యేసుప్రభువే నీ ఊరికి వస్తే, యేసుప్రభువే నీ ఇంటికి వస్తే ఆయన్ని చాలాసార్లు మనం తృణీకరించి ఆయన ఇచ్చే స్వస్థతను, ఆరోగ్యాన్ని పొందుకోకుండా బలహీనమై తిరిగి వెళ్ళిపోతున్నాం. కానీ దేవుని లేఖనం సెలవిస్తుంది, ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ వచనంలో విశ్వాసం లేకుండా దేవుడికి ఇచ్చేయటం అసాధ్యమైంది. అదే 11వ అధ్యాయం 33వ వచనంలో రాయబడింది, వారి విశ్వాసం ద్వారా రాజ్యంలో జయించిరి, అగ్నిబాణాలు చల్లార్చిరి అని రాయబడింది. అబ్రహాము తన విశ్వాసమని బట్టి శారా గర్భం మృతతుల్యమైందని తెలిసి కూడా విశ్వాసం ద్వారా నూతన బలాన్ని పొందుకున్నారు. ఈ రోజుల్లో దేవుని బిడ్డలారా, విశ్వాసం లేని విశ్వాసులు మనం జీవిస్తున్నాం. పేరుకు విశ్వాసమే, కానీ మన హృదయాంతరంగాలో విశ్వాసం లేదు. విశ్వాసం ద్వారా మన ముందున్న భక్తులు రాజ్యాలు జయించారు. ప్రాణాలు కోల్పోయిన మనిషి విశ్వాసంతో బలహీనుడు కాలేదు. అబ్రహాము విశ్వాసం బలహీనుడు కాక రమారావి 100 ఏళ్ల యందు కుమారుని కన్నాడు. ఈరోజు మందిరానికి వచ్చేసి ప్రజలు వచ్చేసరికి వెళ్ళిపోతున్నారు, కానీ దేవుని యందు నమ్మిక ఉంచట్లేదు. నమ్మిక మాత్రం ఉంచుము, నా మహిమను చూసి ప్రభు వాక్యం సెలవిస్తుంది. అదే కాలం వెళ్ళారా, దేవుడు మనకు ఈ దినం హెచ్చరించే హెచ్చరిక ఏంటంటే, నన్ను నమ్ము, నా మహిమను కనపరుస్తా అంటాడు. ఇప్పటి వరకు నువ్వు నమ్మకుండా అవిశ్వాసంతో మందిరానికి వచ్చి జరిగిద్దో జరగదో, అయిద్దో కాదో, రక్షణ వస్తుందో రాదో, రక్షణ కొనసాగిస్తుందో లేదో, పరలోకం పొందుకుంటానో లేదో అనే విశ్వాసం లేని చెడ్డ తరం వరే మనం ఉన్నామేమో. ఈరోజు మన జీవితంలో ఏ మేలు పొందకుండా దేవుని మహిమకరంగా లేవేమో. ఒకసారి మనం పరీక్షించుకున్నట్లయితే దేవుడు మనల్ని బలపరచువాడు. పక్షవాయు రోగం గలవాడు పరిపెత్తుకుని వెళ్ళినట్లుగా నీ సమస్య ఏదైనా సరే దాన్ని తీసుకొని పడవేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను క్షమించి గొప్ప రక్షణ ఇచ్చే దేవుడి స్థితి కలుగును గాక. ఆమేన్. ప్రభువా, నీ కొందనాలు కూడిన మా అందరికీ గొప్ప విశ్వాసం కలుగ చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.